ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ లీగ్ స్టార్ట్ కాబోతోంది. ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా 8 టీమ్స్ ఈ టోర్నమెంట్ ఆడబోతున్నాయి. కానీ ఈ టోర్నమెంట్ని చూస్తుంటే సాధారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంటే వచ్చే మజా రావట్లేదు. దానికి కారణం ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలు మన ఇండియాతో పాటు మిగిలిన అన్ని దేశాల ఆటగాళ్లు గాయాలతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నారు. ఒక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాత్రమే కంప్లీట్ స్క్వాడ్తో ఆడబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఇదేం టోర్నీరా బాబు, ఇది ఛాంపియన్స్ ట్రోఫీనా, ఇంజురీస్ ట్రోఫీనా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. అయితే అసలు ఇండియాలో ఏ ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకున్నారు, మిగిలిన టీమ్స్లో ఎలాంటి ఇంపార్టెంట్ ఆటగాళ్లు సైడ్ అయిపోయారు? ముందుగా ఇండియా గురించే మాట్లాడుకుందాం. ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ హాట్ ఫేవరెట్ అయిన జట్లలో టీమిండియా ఒకటి. కారణం జస్ప్రీత్ బుమ్రా వంటి పేసర్ ఉండడం. కానీ భారత్కు భారీ షాక్ తగిలింది. ప్రత్యర్థులు హడలెత్తిపోయేలా చేసే స్టార్ పేసర్ బుమ్రా టోర్నీ నుంచి వైదొలిగాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 5వ టెస్ట్ 2 ఇన్నింగ్స్ టైంలో వెన్నునొప్పి తిరగబెట్టడంతో అత్యవసరంగా స్కానింగ్ చేయించారు. ఆ తర్వాత బౌలింగ్ కూడా రాలేదు. ఇక గత నెల రోజుల నుంచి ఫిట్నెస్పై అప్డేట్ లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో అతడికి చోటు కల్పించినప్పటికీ అతడు పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. తాజాగా మార్పులు చేర్పులకు ఆఖరి రోజైన మంగళవారం బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంతి ఇవ్వడమే మేలనే ఉద్దేశంతో అతన్ని పక్కన పెట్టింది. ఇక షమి ఈ మధ్యనే శస్త్రచికిత్స పూర్తి చేయించుకుని వచ్చాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో పర్వాలేదనిపించాడు. అయితే మరో విషయం ఇప్పుడు అభిమానులకు కలవరానికి గురిచేస్తోంది. విరాట్ కోహ్లీ మోకాలికి వాపు రావడంతో ఇంగ్లాండ్తో తొలి వన్డేలో ఆడలేదు. అయితే అది పెద్ద సమస్య కాదని చెబుతూ 2వ వన్డేలో బరిలోకి దిగాడు. కానీ ఒకవేళ మళ్ళీ గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ భయంగా ఉంది. ఇక ఇండియా తర్వాత టాప్ కంటెండర్ ఆస్ట్రేలియా సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉంది. మొత్తం టీంలో గాయాలతో ఎక్కువ మంది ఆటగాళ్లు తప్పుకున్నది ఆస్ట్రేలియాలోనే. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం వల్ల టోర్నీకి దూరం అయ్యాడు. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఇక ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయం వల్ల కమిన్స్ కంటే ముందే సైడ్ అయిపోయాడు. రీసెంట్గా వన్డేలకు గుడ్ బై చెప్పిన మార్కస్ స్టోయినిస్ కూడా గాయం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. స్టార్ పేసర్ జోష్ హ్యాజల్వుడ్ కూడా గాయంతో మెగా టోర్నీని మిస్ అవుతున్నాడు. ఇప్పుడు కొత్తగా ఆసీస్ స్టార్ పేసర్ స్టార్ కూడా పర్సనల్ రీజన్స్తో టోర్నీ ఆడలేనని చెప్పేశాడు. దీంతో లాస్ట్ వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచిన ఆసీస్ ఈసారి కీలక ప్లేయర్లంతా, ముఖ్యంగా స్టార్ పేసర్లంతా దూరం కావడంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే జట్టుగా మాత్రం కనబడడం లేదు. ఆస్ట్రేలియా తర్వాత సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్తోనే బాధపడుతున్న జట్టు సౌత్ ఆఫ్రికా. పాకిస్తాన్, న్యూజిలాండ్తో ట్రై సిరీస్ ఆడుతున్న సౌత్ ఆఫ్రికా టీంలో కీ పేసర్స్ అయిన అన్రిచ్ నోర్జే వెన్నునొప్పి కారణంగా ట్రోఫీ నుంచి వైదొలిగాడు. నోర్జేతో పాటు ఇంకో కీ పేసర్ కోయిట్జీ కూడా గాయం కారణంగా సైడ్ అయిపోయాడు. దీంతో సఫారీ టీం బౌలింగ్ కూడా బలహీనపడింది. ఈ 2 జట్ల తర్వాత అసలైన బ్యాడ్ లక్ అంటే న్యూజిలాండ్దే. పాక్ క్రికెట్ బోర్డు చేసిన చెత్త ప్రయోగానికి రచిన్ రవీంద్ర బలయ్యాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో హై క్యాచ్ అందుకోబోయిన రవీంద్ర స్టేడియంలో సెటప్ చేసిన ఎల్ఈడి లైట్ల దెబ్బకి బంతి కనపడక ఇబ్బంది పడ్డాడు. అదే టైంలో బాల్ మిస్ అయి డైరెక్ట్గా అతడి తలకి తగిలింది. దీంతో రవీంద్ర నుదుటికి సీరియస్ ఇంజురీ అయింది. ఈ ఇంజురీ కారణంగా రక్తం కారుతున్న తలతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇక ఇంత గాయమైన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం కూడా డౌటే. కాబట్టి రవీంద్ర లాంటి స్ట్రాంగ్ ఆల్రౌండర్ ఓపెనింగ్ బ్యాటర్ మిస్ కావడం కివీస్కి చాలా నష్టం కలిగిస్తుంది. రవీంద్ర మాత్రమే కాకుండా పేసర్ లోకీ ఫెర్గ్యూసన్ కూడా కండరాలు పట్టేయడంతో ఆల్రెడీ జట్టుకు దూరంగా ఉన్నాడు. దీనివల్ల అతడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడేది లేనిది డౌటే. ఇక ఆతిథ్య పాకిస్తాన్కు గాయాల బెడద తప్పడం లేదు. అన్ని జట్లు జనవరి 3వ వారంలో స్క్వాడ్లను ప్రకటించిన పాక్ మాత్రం నెలాఖరు వరకు టైం తీసుకుంది. దానికి కారణం యంగ్ సెన్సేషన్ సయీమ్ అయూబ్ ఫిట్నెస్. చీలమండ గాయం వల్ల ఏకంగా టోర్నీకే దూరమైన అయూబ్ కేవలం 9 అంతర్జాతీయ వన్డేలే ఆడినా అందులో 3 సెంచరీలు బాదడం చెప్పుకోదగ్గ విషయం. అందుకే అతన్ని జట్టులోకి తీసుకోవాలని పాక్ మేనేజ్మెంట్ వెయిట్ చేసింది. కానీ గాయం తగ్గకపోవడంతో అతన్ని తీసుకోలేకపోయింది. ఇక ఫైనల్గా ఇండియాతో 3 వన్డేల సిరీస్లో వైట్ వాష్ అయిన ఇంగ్లాండ్ కూడా గాయాల వల్ల ఇబ్బంది పడుతోంది. ఆ జట్టు యంగ్ ఆల్రౌండర్ జాకబ్ బెతలే ప్రస్తుతం ఇండియా టూర్లో ఉన్నాడు. 3 వన్డేల సిరీస్లో ఫస్ట్ వన్డేలో హాఫ్ సెంచరీ బాదిన బెతలే బౌలింగ్లోనూ ఒక వికెట్ తీసి జట్టుకు మంచి ఎసెట్గా నిలిచాడు. కానీ 2వ వన్డే టైంలో తొడ కండరాల నొప్పితో ఏకంగా సిరీస్ నుంచే తప్పుకున్నాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో బెతలే ఆడడం డౌట్గానే ఉంది. ఒక బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే ఎలాంటి గాయాలు లేకుండా ఫుల్ ఫిట్గా బరిలోకి దిగుతున్నాయి. మరి అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఈ రెండింటిలో ఏదైనా జట్టు కప్పు కొడితే అది నిజంగా ప్రపంచంలో 8వ వింతే. ఏమంటారు? ఏది ఏమైనా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కంప్లీట్గా ఇంజురీస్ ట్రోఫీ లాగే కనిపిస్తోంది.
మరి చూడాలి ఇన్ని ప్రాబ్లమ్స్ని దాటి మిగిలిన జట్లని ఓడించి ఏ జట్టు కప్పు కొడుతుందో. మరి మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుందని మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇండియాకి ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా ఉందా? ఆ విషయం కూడా కామెంట్ చేసి చెప్పండి.